ప్రభునామమున మీ అందరికి వందనాలు. ఈ దినమంతా దేవుడు మనల్ని కాచి కాపాడిన ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సిద్ధపాటు కూడుకును ఈ దినం మనం ప్రారంభించుకుందాం. మాతో పాటు మీరు కూడా దేవుని వాక్యం వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. దయచేసి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు వాక్యం వినటానికి, ప్రభు మాటల ద్వారా మన జీవితంలో ఎంతో నెమ్మది, శాంతి, మేలులు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, స్తోత్రములు. సజీవుడా, సర్వశక్తిమంతుడా, ఇక వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినమంతా ప్రభువా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కాపాడిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నైనా మరి సిద్ధపాటు దినమున ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, నీ మాటలను ధ్యానం చేసుకోవటానికి తండ్రి నైనా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రేరేపించమని వారు నాయన లైవ్లో ఉన్నట్లయితే ప్రభువా మరి నాయన వారందరినీ కూడా మీరు స్వాధీనం చేసుకుని మీ ఆత్మ ద్వారా మాకు బోధించి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఆహారం లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులేలను. ఆహారం లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులేలను. ఆకాశ పక్షులను చూడుడి, చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చుకోనవు. ఆకాశ పక్షులను చూడుడి, చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చుకోనవు. ఆయనే వాటిని పోషించుచున్నాడు, ఆయనే వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. తల్లి అయిన మరచిన మరువవచ్చును, తండ్రి అయిన విడిచిన విడువవచ్చును. తల్లి అయిన మరచిన మరువవచ్చును, తండ్రి అయిన విడిచిన విడువవచ్చును. వారైన మరచిన నడుపవచ్చునేమో, నేనెన్నడు నిన్ను మరువకుందును. వారైన మరచిన మరువవచ్చునేమో, నేనెన్నడు నిన్ను మరువకుందును. నేనెన్నడు నిన్ను మరువకుందును, నేనెన్నడు నిన్ను మరువకుందును. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా,
దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. ఆరోగ్యము లేదని కుంగుటేలను, ఆర్థికంగా లేవని చింత ఏలను. ఆరోగ్యము లేదని కుంగుటేలను, ఆర్థికంగా లేవని చింత ఏలను. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చు యేసుడుండగా, అత్యధికముగా ఇచ్చు యేసుడుండగా. చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు, చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. హల్లెలూయా. దేవుని వాక్యం విందాం. జాగ్రత్తగా మీ బైబిల్ని తీసుకుని మీరు జాగ్రత్తగా ప్రభు వాక్యం వినవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. అదేవిధంగా అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి డేవిడ్ గారికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కిందటి వారం క్రైస్ట్ లైక్నెస్ అనేటువంటి, అంటే క్రీస్తు సారూప్యతలోకి వెళ్ళేటువంటి ఒక గొప్ప ఆ గోల్ ఏదైతే ఉందో, ఆ యొక్క అల్టిమేట్ గోల్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ అనే విషయాన్ని మనం కొద్ది విషయాలు చూడటం జరిగింది. దానిలో భాగంగానే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో మనందరినీ, అంటే దేవుడిని అంగీకరించినటువంటి, మరి దేవుడిగా ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనందరినీ కూడా ఆయన తన జ్యేష్ఠ కుమారుడితో పాటుగా మనందరం కూడా పాలు పంపులు పొందుకోవాలి, ఆయన స్వరూపంలోకి రావాలి. అండ్ వీ హ్యావ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు హిజ్ పర్ఫెక్ట్ ఇమేజ్ ఆఫ్ హిజ్ బిలవెడ్ సన్ ద జీసస్ క్రైస్ట్. ఆయన యొక్క స్వరూపంలోకి రావాలి అనేటువంటి గొప్ప ప్రణాళికతో ఆయన రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో మరి జ్యేష్ఠుడితో సమానుగా ఉండటానికి ఆయన మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మనందరం కూడా మొదటి ఆదామైనటువంటి ఆ యొక్క మంటి యొక్క శరీరాన్ని ధరించుకున్నాము. దెన్ అవర్ ఎటర్నల్ జర్నీ, అంటే ఆ యొక్క క్రైస్ట్ లైక్నెస్లోకి, అంటే క్రీస్తు సారూప్యతలోకి రావడానికి మరలా మనము పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క పోలికను ధరించుకోవాలి అని చెప్పేసి ఆ యొక్క 2 యానాలజీస్ కూడా మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 15:48లో చూడటం అనేది చెప్పడం జరిగింది. ఆ తర్వాత మూడవదిగా మనందరం కూడా ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలించాలి. అండ్ నథింగ్ బట్ వీఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ట్రూ ఇమేజ్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. అంటే మన ద్వారా ఆయన యొక్క స్వరూప్యం అనేది ప్రతిఫలింపజేయాలి, లేదంటే రిఫ్లెక్ట్ చేయాలి అనేటువంటి దట్ వీఆర్ ద ట్రూ మిరర్స్ ఆఫ్ ది ట్రూ ఇమేజ్ అండ్ పర్ఫెక్ట్ ఇమేజ్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్ అనే విషయాన్ని కూడా మనం యొక్క 3 భాగాలు చూడటం అనేది చూసాము. సో దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్, ద క్రైస్ట్ లైక్నెస్ అనేటువంటి విషయాన్ని క్రిందటి వారం చూసాము. ఈ యొక్క వారం మాత్రం మనొక విషయాన్ని మనం ధ్యానించుకుందాం, బిలీవర్స్ ఎటర్నల్ హోప్. అంటే ఆ యొక్క విశ్వాసి యొక్క నిత్య నిరీక్షణ, లేకపోతే పరలోక నిరీక్షణ. బిలీవర్స్
ఎటర్నల్ హోప్. అంటే విశ్వాసి యొక్క, అంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి ఆయన యొక్క నిత్యమైనటువంటి నిరీక్షణ ఏంటి అనేటువంటి విషయాలు క్లుప్తంగా 3 విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. దానిలో భాగంగానే మనం చదువుకుందాం. ఇక్కడ సామెతలు 14వ అధ్యాయము 32వ వచనం. దయచేసి చదవండి ఎవరైనా సరే. సామెతలు 14వ అధ్యాయము 32వ వచనం. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణం కాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలదు. తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును. చాలు. ఇక్కడ 32వ వచనము 14వ సామెతలో చూసినప్పుడు ఆ యొక్క 32వ వచనంలో చాలా క్లియర్గా మనం చూస్తాము. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు అనేటువంటి మాట ఈరోజు ప్రతిరోజు కూడా కొన్ని వందల వేల లక్షల మరణాల గురించి మనం వింటున్నాం. ఈ యొక్క సందర్భం ఎందుకు వచ్చిందో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అనేక మంది దైవజనులు వారి ఉపవాస ప్రార్థనలు చేస్తూ అనేక మంది తమ ప్రాణాలకు తెగించి మరి సువార్తను ప్రకటిస్తూ కానీ లేదంటే దేవుని పరిచయంలో ఉండి అనేక మంది ప్రతిరోజు ఒక్కొక్క న్యూస్ వింటున్నాం. పలానా దైవజనుడికి అలా జరిగింది, పలానా దైవజనుడికి ఇలా రిపోర్ట్ ఇలా వచ్చింది అని ప్రతిరోజు వాట్సాప్లోను ఫేస్బుక్లోను రకరకాల న్యూస్ వస్తూ ఉన్నాయి. కానీ నీతిమంతులైనటువంటి దైవజనులు ఎవరైతే ఉన్నారో, నీతిగా పరిచర్య చేసేవాళ్ళు, నిబద్ధత కలిగి పరిచర్య చేసేవాళ్ళు, పవిత్రత కలిగి యొక్క పరిచర్య చేసేవాళ్ళు, పరిశుద్ధతతో పరిచర్య చేసేటువంటి చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా లేకపోతే ఎలాంటి సంఘం అనేది కాకుండా వాళ్ళ సంఘం యొక్క నెంబర్తో నిమిత్తం లేకుండా దేవుడు పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక ఆ యొక్క నిబద్ధతతో కూడినటువంటి పరిచర్య చేసేటువంటి ప్రతి ఒక్క దైవజనుడు కూడా నీతిమంతుడిగా ఇక్కడ ముద్రించబడటం మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క 32వ వచనం 2వ వచనం, మరణ కాలమందు నీతిమంతునికి ఆశ్రయము కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మన యొక్క పరిస్థితి అయిపోతుంది, మన యొక్క స్థితి, మన యొక్క బాడీలో సరైనటువంటి స్టామినా లేదు, మన యొక్క ఆ యొక్క సైకలాజికల్గా మనం డౌన్ అయిపోయాము, మానసికంగా కృంగిపోయాము, లేకపోతే మరణం మనకి ఆసనం అవుతుంది అనేటువంటి తెలిసినటువంటి పరిస్థితుల్లో ఎవరయ్యా ఆశ్రమం అంటే ఆ యొక్క దేవాది దేవుడు మనకు ఆశ్రమంగా ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ నీతిమంతులకి ఆశ్రమము ఎవరు అంటే ఆ యొక్క జీవము కలిగినటువంటి ఆ యొక్క దేవుడు. సో కాబట్టి ఇక్కడ నీతిమంతులు ఆ యొక్క దైవజనటువంటి నీతిమంతులు, ಮತ್ತೆ సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులు కూడా మరి దేవుల్లో ఉన్నప్పుడు వారు కూడా నీతిమంతులుగా ఎంచబడటం మనం చూస్తాం. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా నీతిమంతుడిగా ఉండి ఆ యొక్క మరణకరమైనటువంటి సమస్యల్లో, ఆ యొక్క మరణమైనటువంటి సమస్యల్లో లేకపోతే మరణం సమీపవస్తుంది, మన యొక్క కుడిపక్క 1000 మంది ఎడపక్క 10,000 మంది పడ్డప్పుడు కూడా మరణము అపాయము నీ ఎద్దకు రాదని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అటువంటి వాగ్దానాన్ని పుడికిపుచ్చుకున్నటువంటి దైవజనులు, అటువంటి పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ యొక్క మరణ వార్తలు అనేక మంది వింటున్నప్పటికీ కూడా మన ఆశ్రయము ఆ యొక్క దేవుని సన్నిధి ఉన్నది, మన యొక్క ఆశ్రయము సంఘమై ఉన్నది, మన యొక్క ఆశ్రయము దేవాది దేవుడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది దైవజనులు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ యొక్క మరణశయ మీద, అపశయ మీద, మరణశయ మీద ఉన్నటువంటి అనేక మందికి వారి యొక్క ప్రార్థనల ద్వారా, వారి యొక్క విజ్ఞాపనల ద్వారా, వారి యొక్క కృతజ్ఞతా స్తుతుల ద్వారా ఈ యొక్క మరణం నుంచి తప్పించేటువంటి అవకాశాన్ని, ఆ యొక్క ఆశ్రయాన్ని ఈరోజు సంఘం మనందరికీ కల్పిస్తూ ఉన్నది. కాబట్టి మరణకాలం ముందు నీతిమంతునికి ఆశ్రయము కాదు గనక మనం ఎలాంటి వారమైనా, ఎలాంటి దుర్బలమైన, ఎలాంటి దీన స్థితిలో ఉన్నా, ఎలాంటి అపాయకరమైన స్థితిలో ఉన్నా కూడా మన ఆశ్రయము దేవుని సంగమంగా ఉండటం, మనం దేవుని సంఘం మన ఆశ్రమంగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఆ యొక్క అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము ఆ యొక్క 15వ వచనం దయచేస్తామండి ఎవరైనా. అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనము, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. చాలు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. ఈ రోజుల్లో అనేక వార్తలు మనం ఫాలో అవుతున్నాం, అనేక మందిని మనం ఫాలో అవుతున్నాం. వీఆర్ జస్ట్ లైక్ ఏ కాపీ క్యాట్స్. అంటే వాళ్ళని చూసి మనం అనుకరించడం, లేకపోతే వీళ్ళని చూసి మనం అనుకరించడం అనేటువంటి విధానానికి మనం ఆయనలాగా మనం చెప్పాలి, ఆయనలాగా మనం ఉండాలి, ఆయనలాగా మన ఆహార్యం ఉండాలి, మన ఇమేజ్, మన ఇంటర్ప్రిటేషన్, మన ఎక్స్ప్లెనేషన్, మన ఎక్స్పోజిషన్, మన థియాలజీ, మన వే ఆఫ్ వొకాబులరీ, మన ప్రజెంటేషన్, మన స్టైల్, ఎవ్రీథింగ్ షుడ్ బి రిసెంబుల్ టు ది సో పర్టికులర్ పర్సన్. సో దిట్ ఈస్ అబ్సల్యూట్లీ అగెన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ విల్ ఆఫ్ ద గాడ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అంటున్నాడు ఇక్కడ. అంటే ఏంటి? వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది,
లేకపోతే కేవలం మేము చెప్పేదే కరెక్ట్ అనేవాళ్ళు, మేము చెప్పే ప్రవక్త మాటలే గొప్ప అనేటువంటి వాళ్ళ మాటలు విన్నాడు. జ్ఞానం కలిగిన వాడు ఎవరు కూడా ఆ మాటలు నమ్మడు. ఇక్కడ చాలా క్లియర్గా మనం మాట చూస్తూ ఉంటాము. అదేంటంటే జ్ఞానం లేని వాడు మాత్రమే ప్రతి మాట నమ్ముతాడు. వాక్యం అందరూ చెప్తున్నారు, గొప్ప గొప్పగా ఏదో చెప్తున్నారు, లేకపోతే వాళ్ళకి తోచిందల్లా చెప్పేస్తూ ఉన్నారు. కింద సంవత్సరం మనం చాలా క్లియర్గా చూసాం. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి కేసీఆర్ గారు, మేము యొక్క కరోనాని దేవుడి పాదాల కింద తొక్కేస్తామని చెప్పేసి దేవుడి నామానికి అవమానం తెచ్చిన వారిని మనం ఎంతోమంది చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి ప్రగల్భాలు మనం ఎప్పుడు కూడా పలకూడదు. దట్ వీ హ్యావ్ టు బి లైక్ వైస్ పీపుల్, అంటే జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. ఎవరు చెప్పేటువంటి మాటలు పలానా ఆయన ఇలా చెప్పాడు, పలానా ఆయన ఇలా ఛాలెంజ్ చేశాడు అనేటువంటి మాటలకి మనం ఊరికే ఉబ్బి తప్పిపోయి వాటిని ఫాలో చేసి వాటిని విపరీతంగా షేర్ చేసి వాళ్ళకి పబ్లిసిటీ ఇవ్వడం చాలా తప్పు. దే డోంట్ హ్యావ్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దర్ లైఫ్. అంటే ఎవరి జీవితాల్లో దేవుని వాక్యం ప్రతిఫలిస్తుందో, ఎవరి జీవితాలు దేవుని యొక్క స్వచ్ఛతని, పవిత్రతని, ఆ దేవుని ఉద్దేశాలని ప్రతిబింబిస్తూ ఉంటాయో వారి మాటలు మనం నమ్ముకోవాలి. ఎవరైతే నిబద్ధత కలిగి ఉంటారో, ఎవరైతే మాట యందు నమ్మిక కలిగి ఉంటారో వారందరి మాటలు కూడా మనం జాగ్రత్తగా విశ్వసించి అటువంటి దైవజనుల సంఘానికి మాత్రమే మనం వెళ్ళటం నేర్చుకోవాలి. అలాంటిది కాకుండా జ్ఞానం లేని వారిలాగా పలానా పాస్టర్ గారు ఏదో చెప్పేశారు, లేకపోతే పలానా వ్యక్తి ఏదో ఈ యొక్క యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో మాటలు చెప్పాడు కనుక వాటిని ఫాలో అవ్వాలి అనుకోవటం బుద్ధి లేని చర్య, వివేచన చర్య, జ్ఞానం లేనటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాటికి ఎంతో మంది ఉత్సాహపడుతున్నారు, ఉద్రేకపడుతున్నారు, గుప్పి తప్పిపోయి వాటిని అనేక రకాలుగా అనేక మందికి ప్రోత్సాహకాలుగా పంపిస్తూ ఉన్నారు. సో వేర్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుంది? సో జ్ఞానం లేని వారు ప్రతి మాట నమ్ముతారు. వాడు చెప్పింది నమ్ముతారు, వీడు చెప్పింది చెప్తారు, ఈయన చెప్పింది ఫాలో అవుతారు, ఆయన చెప్పింది ఫాలో అవుతారు, అందరినీ ఒక చోట తీసుకొస్తారు. దట్ ఈస్ అగైన్స్ ద విల్ ఆఫ్ ద గాడ్, దట్ ఈస్ అగైన్స్ ద గాడ్స్ వర్డ్. మనం ఇక్కడ దేవుని మాటకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం. ధ్యానం కలిగినటువంటి నీవు ఈరోజు ఏ మాట నమ్ముతున్నావు, ఎవరి మాట నమ్ముతున్నావు, ఏ సంఘం యొక్క మాట నమ్ముతున్నావు, ఏ థియాలజీ నమ్ముతున్నావు, ఏ ఉద్దేశాలు నమ్ముతున్నావు అనేది మనం చాలా క్లియర్గా పరీక్షించుకోవాల్సిన సమయం. సో కాబట్టి ఈ సమయంలో, ఈ యొక్క ప్రతికూల సమయంలో, ఇలాంటి హాస్టల్ సిచ్యువేషన్లో వేర్ ఈస్ అవర్ ట్రస్ట్ అండ్ విచ్ చర్చ్ వీఆర్ ఫాలోయింగ్ అండ్ వేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీఆర్ పొసెసింగ్ అండ్ ద ప్రొక్లైమింగ్. ఎక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించుకొని అవలంబించుకొని దాన్ని ప్రకటిస్తూ ముందుకెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం సహితంగా ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది. సో కాబట్టి జ్ఞానం లేని వారిలాగా ప్రతి మాట నమ్మటానికి మనం మూర్ఖులుగా ఉండకూడదు. తర్వాత బుద్ధిహీనుడు 16వ వచనము, అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనంలో రెండో మాటగా మనం చూస్తూ ఉన్నాము. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. ఈ రోజుల్లో యవనస్తులు చాలామంది వారి ఉద్దేశాలు చూసినప్పుడు విర్రవీగుతున్నారు. మరి ఒక బైక్ మీద 4-5 వెళుతూ మాస్కులు పెట్టుకోకుండా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ వాక్యంలో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయంగా తిరుగుతున్నాడు. నాకేం కాదులే, నాకేం అవదులే, నేను మంచి పౌష్టికాహారం తీసుకున్నానులే, మా అమ్మ నాన్నలు బాగా పుష్టిగా పెడుతున్నారులే అనేటువంటి విర్రవీగేటువంటి తత్వాన్ని, రెక్లెస్నెస్, ఇర్రెస్పాన్సిబిలిటీ and also such a kind of a rogue attitude elements the younger people are projecting, and they're giving a false security to the nation, and they're really threatened to the society. They're certainly dangerous to the society, and not only the younger people, not younger generation, most of the people I'm talking about. సో ఇక్కడ చాలా వరకు చూస్తుంది ఏంటంటే జ్ఞానం లేని వారు ప్రతి మాట ఎలా నమ్ముతారో ఇక్కడ బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయంగా తిరుగుతున్నాడని చెప్తున్నాడు. సో అలాంటి బుద్ధి లేని వారిగా ఉండకూడదు. నాకేం కాదు, నాకు చాలా బలం ఉంది, నేను ఎలాంటి దాన్నైనా జయిస్తాను, నాకు ఎలాంటి స్థితి, ఎలాంటి నన్ను బెండ్ చేయలేవు అనేటువంటి విర్రవీగే తత్వాన్ని, ఇర్రెస్పాన్సిబుల్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి దే ఆర్ క్రియేటింగ్ అ టర్మోయిల్ అండ్ ఆల్సో దేర్ ఇన్ టు ద డోల్రమ్స్. అంటే అలాంటి విర్రవీగే తత్వాన్ని, అలాంటి మొండితనాన్ని, అలాంటి బాధ్యత లేనటువంటి, ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ లేనటువంటి విధానాన్ని ఈ రోజుల్లో చాలామంది చూస్తూ ఉన్నాం. సో ఆ రెక్లెస్నెస్ లేనివటం వల్ల, అండ్ నాట్ ఓన్లీ దట్, సో మెనీ పొలిటీషియన్స్ దే కండక్ట్ ద ర్యాలీస్. ఈ యొక్క లాస్ట్ 4 monthsలో దాదాపు 5 states ఎలక్షన్స్ జరిగినాయి. Of course the people are innocent, they can't do anything when the government is want to conduct the elections and no one can stop. And according to constitution we are running the elections అని చెప్పారు. కానీ and that is the disaster and turmoil that we are facing, such a kind of a disaster situation that we are facing nowadays because of the 5 states were conducted the elections and the hiking rate of the corona rates is almost 300 to 4%.
సో దట్ ఈస్ ద వేర్ వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ నాలెడ్జ్. మనం అనుకుంటాం పలానా మంత్రికి జ్ఞానం ఉంది, పలానా పిఎంకి జ్ఞానం ఉంది, పలానా ప్రెసిడెంట్కి చాలా సోకాల్డ్ వైస్ మ్యాన్ అని చెప్తున్నాం. హీఈస్ ద గురు ఆఫ్ ద నేషన్ అని చెప్తున్నాం. ఈ రోజుల్లో మన ప్రధానమంత్రిని ఏం పోగొడుతున్నారంటే దాదాపు 6 నెలల క్రితం హీఈస్ ద వరల్డ్ గురు అని చెప్తున్నారు. ఆయన హీఈస్ ద గ్రేట్ టీచర్. ఇలాంటి స్థితిలో మనం ఉంటా ఉన్నాం. ఆయన గొప్పవాడో కాదో మనకు సంబంధం లేదు. ఇక్కడ ఆయన కంటే గొప్పవాడు, ఆయనకు అధికారాన్ని ఇచ్చిన వాడు, ఈ యొక్క దేశాన్ని కరెక్ట్గా పరిపాలించమని చెప్పిన వాడు ఎవరంటే దేవాది దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు. మన యేసు ప్రభు ఆయనకి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చి ఆయన్ని దేశాన్ని సురక్షితంగా నడపమని చెప్పేసి హీ గేవ్ ఎ అథారిటీ టు హిమ్ టు లీడ్ ద నేషన్. బట్ వాట్ హ్యాపెనింగ్ నౌ డేస్ అండ్ దే ఆర్ కాస్టింగ్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ and lakhs of the citizens are really living under the blanket of the death. సో అలాంటి మరణకరమైనటువంటి స్థితిలో నెట్టివేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ జస్ట్ ఒక జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు అనే దానికి సాదృశ్యంగా జ్ఞానం లేనటువంటి నాయకులు దే ఆర్ థ్రోయింగ్ ద ఎంటైర్ నేషన్ ఇన్ టు ది డోల్డ్రమ్స్ అండ్ ద కేయాటిక్ సిచ్యువేషన్. సో ఇట్స్ రియల్లీ రెడిక్యులస్. కానీ జనవరి 28, 2021 వెరీ మచ్ మంత్ ఆఫ్ దిస్ ఇయర్లో మనం చూసింది ఏంటంటే ఆ యొక్క స్టేట్మెంట్ చాలా అరోగేటెడ్ అండ్ అరోగెన్స్తో కూడినటువంటి ఆ స్టేట్మెంట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఇచ్చిందంటే ఏ కంట్రీ విత్ 18% ఆఫ్ ది పాపులేషన్ హ్యాస్ ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్ కరోనా అండ్ సేవ్ ద హ్యుమానిటీ అండ్ వరల్డ్ ఫ్రమ్ ద గ్రేట్ మిస్ఫార్చ్యూన్ అనేటువంటి స్టేట్మెంట్ చాలా బోల్డ్గా మన మోడీ గారు కానీ మన పిఎం గారు కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. And we are the represented the nation as the India. We are representative of the whole population and confined to the 18%. So we are the representation, and we gave a hope and a security to the nation అని చెప్పేసి ఆయన చాలా బోల్డ్గా, ఎందుకంటే కొన్ని crores of vaccinations అనేవి వేరే కంట్రీస్కి ఆయన షిప్పింగ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. And he gave a great hope to the entire world అండ్ గ్రేట్ గురు ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి అనేక పత్రికలు ఆయన గురించి చాలా కథనాలు ప్రచురించి గొప్ప ఆర్టికల్స్ వచ్చినాయి. ఇట్స్ వాజ్ ద స్టోరీ ఆల్మోస్ట్ 6 months బ్యాక్ డౌన్ ద లైన్. కానీ ఇప్పుడు చూసినప్పుడు ఈ యొక్క 6 monthsలో విపరీతంగా చూసినప్పుడు కేసులు విపరీతంగా పెరిగిపోతాయి. నౌ ఎవ్రీబడి ఈస్ అక్యూజింగ్ హిమ్. ఇప్పుడు జ్ఞానం ఎవరికి ఉంది? సౌత్ ఆఫ్రికాకి ఆయన వ్యాక్సిన్ సప్లై చేశాడు, బ్రెజిల్కి సప్లై చేశాడు, ఆ తర్వాత యూకేకి సప్లై చేశాడు, అమెరికాకి సప్లై చేశాడు. నౌ ద ఎంటైర్ నేషన్ ఈస్ డెస్పరేట్లీ gasping for the oxygen cylinders. దాదాపు 2 lakh worth of cylinders, oxygen cylinders ని ఇతర దేశాలకు ఆయన ఎక్స్పోర్ట్ చేశారు. Now we are desperately running short of the oxygen cylinders. Who has the voice? Who is the guru of the nation? And who saved the world? అందుకే మరణకరమైనటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు నేను నీకు ఆశ్రమంగా ఉంటానన్నాడు దేవుడు. మనం ఏ పిఎం ఏదో సీఎం ఏదో భరోసా పెట్టుకున్నాం. సీఎంలు ఏం చేయలేకపోతున్నారు, పిఎంలు ఏం చేయలేకపోతున్నారు, ప్రెసిడెంట్ ఏం చేయలేకపోతున్నారు. దే ఆర్ ఇన్ టు ద కన్ఫ్యూజన్. They wash their hands. They cannot control the situation. Just an unseen virus. కంటికి కనపడే ఒక వైరస్ని ఈ యొక్క ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉంది. కానీ ఇక్కడ పెద్ద పత్రికల్లో 6 నెలల క్రితం ఈ యొక్క జనవరి 28 నాడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఈ యొక్క మొత్తం ప్రపంచాన్ని ఇక్కడ దురదృష్టకరమైనటువంటి స్థితి నుంచి నేను బయటకు తీసుకొచ్చానని చెప్పేసి చాలా గొప్పగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. స్టేట్మెంట్లు ఎవరైనా ఇస్తారు, స్టేట్మెంట్లు మూర్ఖుడు కూడా ఇస్తూ ఉంటాడు. ద షో ఆఫ్ ఈస్ ద ఫూల్స్ గ్లోరీ అంటే బ్రూస్లీ ఒక మాట చెప్తాడు ఏంటంటే ద షో ఆఫ్ ఈస్ ద ఫూల్స్ గ్లోరీ అంటే తను కనపరుచుకోవడంలోనే ఆ యొక్క మూర్ఖునికి తనకు ఆనందం ఉంటుందని చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది మూర్ఖులు ఇష్టం వచ్చినట్టు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ యొక్క మూర్ఖత్వానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. వేర్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్? వాక్యాన్ని కరెక్ట్గా ప్రచురించేటువంటి వ్యక్తిత్వాన్ని కానీ ఉద్దేశాలు ఈ రోజుల్లో ఎక్కడ కనపట్లేదు. సో కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడుగా ఏ నాయకులు ఏ యొక్క ప్రెసిడెంట్స్ కూడా మన యొక్క మరణకరమైనటువంటి స్థితి నుంచి కాపాడలేవు. కేవలం నీ ఆశ్రయం దేవుడై ఉన్నాడు. నీ నిరీక్షణ, నీ హోప్, నీ ఎటర్నల్ హోప్ యాజ్ ఎ బిలీవర్, యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ని నమ్మినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా, సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మై సెక్యూరిటీ లైస్ అండర్ ది ఆల్మైటీ గాడ్. దేవుని యొక్క విధానంలోనే నీ యొక్క ఆశ్రయం ఉన్నది. యు ఆర్ ద రిఫ్యూజీ అని చెప్తా ఉన్నాడు. సో నువ్వు ఒక శరణార్థుల్లాగా వెళ్లాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. సో ఆ విషయంలో జ్ఞానం లేని వాడిలాగా ఏ మాట పడితే ఆ మాట నమ్మటానికి నువ్వు సిద్ధంగా ఉండకూడదు ఇక్కడ. ఆ తర్వాత ఈ యొక్క మూర్ఖుడిలాగా బుద్ధిహీనులాగా విర్రవీకి నిర్భయంగా ఎలా పడితే అలా తిరుగుదామని చెప్పేసి ఊహించట్లేదు. యువర్ సెక్యూరిటీ లైస్ అండర్ ద ఆల్మైటీ గాడ్, అండర్ ద చర్చ్.
సో దాట్ యూ కెన్ లివ్ సేఫ్లీ ఎస్పెషల్లీ ఇన్ దిస్ కేయోటిక్ సిచ్యువేషన్. ఆ తర్వాత ఈ యొక్క ఫిజికల్గా అంటే ఈ యొక్క మన యొక్క జీవితంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫిజికల్గా అంటే జ్ఞానం లేనివాడిగా ఎలా ఉండాలి, లేకపోతే బుద్ధిహీనుడిగా ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలు చాలా క్లుప్తంగా ఈ యొక్క భౌతిక దేహంలో ఉన్నప్పుడు మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద లీగల్ థింగ్స్, వెన్ ఇట్ కమ్స్ టు ద డిఫెన్స్ యువర్ కేస్, వెన్ యు ఆర్ ప్రెజెంటింగ్ యువర్ ఫెయిత్, ఇక్కడ టెర్టులస్ దగ్గర చూసినప్పుడు పాల్ తన కేసుని చాలా క్లవర్గా, చాలా క్లియర్గా, చాలా ట్రాన్స్పరెంట్గా ఆయన డిఫెండ్ చేస్తూ ఉంటాడు. దయచేసి అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 15వ వచనం దయచేసి అనండి ఎవరైనా. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 15వ వచనం. ప్రవక్తల గ్రంథములనందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని మీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరులు దేవునిని సేవించుచున్నారని తామరి ఎదుట ఒప్పుకొనుచున్నారు. Paul is giving his defense to the Felix అనేటువంటి అధికారి ముందు ఆయన ఈ యొక్క తన మీద వచ్చినటువంటి నిందారోపణలు, దాదాపుగా 4-5 నిందారోపణలు ఆయన మీద రావడం మనం చూస్తాము. యాక్చువల్గా టెర్టులస్ అనేటువంటి లాయర్ ఈజ్ అ ఒరాటరీ and a very eloquent in the speech, and he actually is the person appointed by the top brass of the Jewish leader, and they accused Paul as a sedition, అంటే రాజద్రోహం చేశాడు అని చెప్పేసి, అండ్ ఈజ్ ద రింగ్ లీడర్, అంటే కొంతమంది గుంపుల్ని పోగు చేసి మత కల్లోలాలు సృష్టిస్తున్నాడని. ఆ తర్వాత ఈజ్ ప్రొఫైనింగ్ ద టెంపుల్, ఆ యొక్క దేవుని దేవాలయాన్ని అపవిత్రపరిచాడని. ఆ తర్వాత ఈజ్ క్రియేటింగ్ ద రిఫ్ట్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద రిలీజియన్, అంటే మతోన్మాదులాగా ఒక చిచ్చులు రేగొడుతున్నాడు అని చెప్పేసి, మత ఘర్షణలు రేగొడుతున్నాడు అని చెప్పేసి అతని మీద దాదాపు 4-5 అపనిందలు తీసుకురావడం చూస్తారు. ఫర్ దట్ రీజన్ దే హైడ్ ద ఒరాటరీ పర్సన్ ఈజ్ ద లాయర్ టు అక్యూజ్ హిమ్ యాజ్ అ టెర్టులస్ అని చెప్పేసి తెలుగులో రాయబడుతుంది. టెర్టులస్ అనేటువంటి ఒక ఒరాటరీ, అంటే మంచి చాకచక్యంగా మాట్లాడగలిగినటువంటి ఒక లాయర్ని తీసుకురావడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. తీసుకొచ్చి ఫెలిక్స్ ముందు నిలబెట్టి అతని ముందు యొక్క 4-5 ఆరోపణలు చేయడం చూస్తూ ఉన్నాం. ఇతను రాజద్రోహం చేస్తున్నాడని చెప్పేసి, ఇతను మత కల్లోలాలు సృష్టిస్తున్నాడని, ఇతను ఒక రౌడీల్ని ప్రోత్సహిస్తున్నాడని, గుంపులుగా కూడికొచ్చి తన యొక్క బోధల్ని ప్రజల్లో ప్రచారం చేస్తున్నాడని, అండ్ ఆల్సో హీ ప్రొఫైన్ ద టెంపుల్, అంటే యొక్క దేవుని యొక్క పవిత్రతని అపవిత్రం చేస్తున్నాడు, దేవాలయపు దేవుని మందిరాన్ని అపవిత్రపరుస్తున్నాడని చెప్పేసి ఇవన్నీ ఎక్యుజేషన్స్ ఆయన మీద తీసుకురావడం వచ్చినప్పుడు, అదే అధ్యాయం 24వ అధ్యాయంలో మనం చాలా క్లియర్గా చదివా. 15వ వచనంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు, నీతిమంతులకి అనీతిమంతులకి పునరుద్ధానము కలగబోవుదని మీరు నిరీక్షించుచున్న మీ దేవుని తోడుగా నేను చెప్తున్నాను అన్నాడు. అంటే నీతిమంతులకి అనీతిమంతులకి పునరుద్ధానం కలగబోతుందని. వాట్ ఈస్ అవర్ ఎటర్నల్ హోప్? ఇక్కడ లీగల్ డిఫెన్స్తో ఇక్కడ పౌల్ చాలా క్లియర్గా చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఆ యొక్క ప్రొవెబ్స్ 14:32లో చాలా క్లియర్గా చూసాం. బై అబ్జర్వేషన్ యాజ్ వేర్ ఇన్ ద ఫిజికల్ ఫామ్, ఈ భూలోకంలో ఉన్నప్పుడు మన యొక్క జ్ఞానాన్ని ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయాలి, సో వాట్ ఈస్ ఆబ్లిగేషన్స్ అని అబ్జర్వేషన్ ద్వారా ఎలా ఉండాలని చెప్పేసి ఆ యొక్క ఫిజికల్ రియాలిటీస్ని చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాడు. ఇక్కడ ఆ యొక్క సామెతల్లో కానీ ప్రొవెబ్స్లో కానీ చాలా క్లియర్గా చూసాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దట్ డిఫెండ్ యువర్ ఫెయిత్, ఇక్కడ పౌలు తన యొక్క ఉద్దేశాన్ని కానీ తన యొక్క డిఫెన్స్ ఏదైతే ఉందో, తన నిరీక్షణ, దేవుల్లో ఉన్నటువంటి నిరీక్షణ, ఈ యొక్క పునరుద్ధానం గురించినటువంటి ఉద్దేశాన్ని ఆ యొక్క క్లియర్గా అన్జస్ట్ అండ్ జస్ట్, అంటే నీతిమంతులకి అనీతిమంతులకి నమ్మిన వారికి ఆ యొక్క పునరుద్ధానం అనేది ఉంటుంది కంపల్సరీగా. అండ్ ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు ద జడ్జిమెంట్, వాళ్ళు సపరేట్ చేయబడతారు. దేవర్ యాజ్ ఎ గోడ్స్ అండ్ ద షీప్. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తాం ఆ యొక్క పునరుద్ధానం ఉంటుంది అని చెప్పినది, ద ఎటర్నల్ హోప్. దాన్ని బట్టి తన యొక్క కేసుని ఇక్కడ డిఫెండ్ చేస్తూ మీరు నమ్మినటువంటి దేవుని కూడా నేను నమ్ముతున్నాను అనేటువంటి ఉద్దేశాన్ని, అంటే హీఈస్ బ్రింగింగ్ ఏ కామన్ గ్రౌండ్ టు ద పీపుల్ అండ్ బిఫోర్ ద ఫెలిక్స్ అండ్ ద టెర్టులస్, అంటే ఆ టెర్టిల్లు ఫెలిక్స్ ముందు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. సో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే, ఇన్ని అక్యుజేషన్స్ నా మీద ఉన్నాయి, ఇన్ని అపనిందలు నా మీద ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ ఈ సెడిషన్ ఛార్జెస్ కానీ, నేను ఒక రింగ్ లీడర్ అని కానీ, లేదంటే నేను యొక్క టెంపుల్ని ప్రొఫైన్ అపవిత్రపరిచానని కానీ ఆయన దేనికి ఒప్పుకోకుండా మీరు నమ్మేటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో అదే దేవుని నేను ఆరాధిస్తూ నా యొక్క మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి నేను యొక్క యెరూషలేం పట్టణం రావడం జరిగింది. అక్కడ చేసేటప్పుడు యూ బ్రాట్ టు దిస్ లీడర్ అని చెప్పేసి చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఫెలిక్స్ కూడా ఆయన మాటలకు ఇష్టపడి
ఆ యొక్క దృశ్యంలో ఫెలిక్స్ ఇద్దరు కూడా భార్యాభర్తలు కూడా ఆయన మాటలు దేవుళ్ళలోకి ఎలా రక్షణలోకి రావాలో కొన్ని సిద్ధాంతాలని, కొన్ని ఆ యొక్క థియాలజికల్ డిస్కషన్స్ వారి మధ్య జరగడం మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా చూస్తుంది ఏంటంటే, వెన్ ఇట్ కమ్స్ టు డిఫెండ్ యువర్ ఫెయిత్ యూ నీడ్ టు యూజ్ ద రీజనింగ్ పవర్. నాట్ దట్ ఐ హ్యావ్ ఎ ఫెయిత్, నాకు విశ్వాసం ఉందండి, దేవుడు నన్ను చాలా దేవుళ్ళు ఎదగటానికి చాలా కృప చూపించాడు అన్నారు. పౌలుకి గొప్ప నిరీక్షణ ఉంది, పౌలుకి చాలా విశ్వాసం ఉంది, పౌలుకి హీ హ్యాస్ అ వెరీ ఇంటలెక్చువల్, ఈజ్ అ రిలీజియస్ పండిట్. బట్ ఇన్ని విషయాలు ఆయన పెట్టుకుని కూడా ఆ యొక్క ఫెలిక్స్ ముందు, ఆ యొక్క టెర్టుల్లస్ ముందు అన్ని అపనిందలు వచ్చిన ద పీపుల్ ఆర్ అక్యూజింగ్ హిమ్ బై హైరింగ్ ఏ అర్వాటరీ లాయర్, మంచి నాలెడ్జ్ శాస్త్రం చదివినటువంటి వ్యక్తిని అయినటువంటి ఈ యొక్క టెర్టుల్లస్ ముందు ఆ యొక్క చమత్కారంగా లేకపోతే చాకచక్యంగా చెప్పగలిగినటువంటి ఆ యొక్క లాయర్ ముందు ఇవన్నీ చెప్తా ఉన్నాడు ఆయన. సో వీ మస్ట్ హ్యావ్ ఎ రీజనింగ్ పవర్. అంటే మొదటిగా మనం చూసింది ఏంటంటే టు యూజ్ అవర్ ఇంటిట్యూవ్ నాలెడ్జ్. రెండవదిగా చూసినప్పుడు ద రీజనింగ్ అండ్ ద డిఫెన్స్ ఇన్ ద లీగల్ జ్యూరిస్డిక్షన్. అంటే ఆ యొక్క న్యాయపరమైన విషయాలు వచ్చినప్పుడు, లేదంటే నీ మీదకి ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు, లేదన్నా ఎవరైనా నాయకులు నీ మీద అక్యూజ్ చేసినప్పుడు, దట్ వీ మస్ట్ బీ కరేజ్ ఎనఫ్ టు ఆర్ బోల్డ్ ఎనఫ్ టు డిఫెండ్ యువర్ రీజనింగ్. అంటే నీ యొక్క రీజన్ కరెక్ట్గా చెప్పడం అనేది నేర్చుకోవడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత చాలా క్లియర్గా మనం చూడొచ్చు. తర్వాత మూడవదిగా మనం చూసినప్పుడు ద సోల్స్ యాంకర్. హెబ్రీలకు రాసిన పత్రిక 18-19 వచనాలు దయచేసి చదవండి ఎవరైనా. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన ఈ రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. చాలు. సో ద సోల్ ష్యూర్ యాంకర్ అంటే మన ఆత్మకు లంగరు వలె ఉండేటువంటి యొక్క నిరీక్షణ. సో చాలా క్లియర్గా మనం చూస్తాం 19వ వచనంలో లంగరు అనేటువంటి మాట, ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ యాంకర్, లంగరు వేయబట్టం. లంగర్ అనేటువంటి మాట గురించి మనం వద్దాం. ఇక్కడ 2 ఇమ్యూటబుల్ థింగ్స్ అని చెప్తాడు, అంటే నిశ్చలమైనటువంటి 2 సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. సో మొట్టమొదటిగా మన యొక్క భూలోక ప్రయాణంలో ఉన్నప్పుడు చూడటం ద్వారా, అంటే జ్ఞానాన్ని అనుసరించడం ద్వారా ఏ విధంగా జీవించాలి, హౌ యూ కెన్ ఇన్హెరిట్ ద ఎటర్నల్ హోప్ అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాం. రెండవది, నీ యొక్క విశ్వాసాన్ని ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు, మీ మతమే గొప్పదా, నీ నిరీక్షణే గొప్పదా, నీ విశ్వాసమే గొప్పదా అన్నప్పుడు పౌల్ హౌ హీ బ్రాట్ ఫోర్త్ దిస్ డిఫెన్స్ అండ్ ద రీజనింగ్ పవర్ అండ్ లాజికల్ అండ్ లీగల్ ఆస్పెక్ట్స్లో ఎలా తీసుకొచ్చాడు, సో దట్ యూ కెన్ ప్రూవ్ యువర్ ఫెయిత్, సో దట్ యూ కెన్ డిఫెండ్ యువర్ ఫెయిత్. ఆ రెండవ పాయింట్లో మనం చూసాం. మూడవదిగా చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారి విషయంలో ఆ యొక్క స్థిరమైనటువంటి అంటే 2 ఇమ్యూటబుల్ థింగ్స్ అంటే నిశ్చలమైనటువంటి 2 సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనిషి పరంగా చూసినప్పుడు 2 విషయాలు, దేవుడి పరంగా చూసినటువంటి 2 విషయాలు. ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ ద 2 థింగ్స్ సపరేట్లీ. అంటే ఆ నిశ్చలమైనటువంటి 2 సంగతులు ఏంటంటే మన ఎదుట ఉంచబడినటువంటి నిరీక్షణ అని చెప్తున్నాను అక్కడ. అంటే మన ఎదుట పైన ఉంచినటువంటి నిరీక్షణ అంటే గాడ్ సెట్ బిఫోర్ యూ యాజ్ ఏ స్ట్రాంగ్ అండ్ సెక్యూర్ హోప్. అంటే ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. సో మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ అంటే మనం చాలాసార్లు నిరీక్షణ కోసం వీ హ్యావ్ టు రన్ ఆఫ్టర్ ఫర్ మెనీ థింగ్స్. మనకి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు విల్ కాల్ సమ్మన్ ఎల్స్, బ్రదర్ నాకు పలానా హెల్ప్ కావాలి, కెన్ యూ గివ్ ఆర్ కెన్ యూ ఆఫర్ సంథింగ్ అని మనం చాలా వరకు క్లియర్గా చూస్తూ ఉంటాం. అంటే మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ, గాడ్ ఆల్రెడీ బ్రాట్ ద ఎటర్నల్ హోప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ సెట్ బిఫోర్ యూ. అది చాలా క్లియర్గా చెప్పబడింది. రెండో పాయింట్ అంటే శరణాగతులమైనటువంటి మనకు బలమైన ధైర్యం. శరణాగతులు అంటే వీఆర్ ద రిఫ్యూజర్స్ ఆఫ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ నాట్ దట్ మైటీ అండ్ స్ట్రాంగ్ పీపుల్, వీఆర్ ద వీక్ అండ్ ఫీబుల్ అండ్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ కరేజ్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. మనకంటే బలమైన వాడు వచ్చినప్పుడు, మనకంటే స్థిరమైన వాడు వచ్చినప్పుడు, మనకంటే తెలివడం వచ్చినప్పుడు వీ హ్యావ్ టు హంబుల్ ఎనఫ్ టు బౌ డౌన్ బిఫోర్ హిమ్. సో కాబట్టి ఇక్కడ 2 విషయాలు, మన ఎదుట ఉంచబడినటువంటి నిరీక్షణ, శరణాగతమైనటువంటి మనకు బలమైన నిరీక్షణ, బలమైన ధైర్యం. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఇది మనిషి పరంగా చూసినప్పుడు ఈ 2 విషయాలు దేవుడు మనకి ఇస్తాడు. నిరీక్షణ ఇచ్చాడు అండ్ ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన ప్రమాణం చేశాడు. అంటే హీ గేవ్ ఎ ప్రామిస్ అండ్ ఆల్సో హీ గేవ్ ఎ ఓత్.
దెర్ ఆర్ ద 2 distinctions ఆర్ హియర్. ఇక్కడ డిస్టింక్షన్ ఏంటి అంటే మనం చూడాల్సింది అంటే ఆయన అబ్రహాంకి వాగ్దానం చేసినప్పుడు ఆయన తోడు అని చెప్పడం మనకు జరిగింది. నేను నా తోడు అని చెప్పి, ఎందుకంటే దేవుడి కంటే గొప్పవాడు. ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆ యొక్క వాగ్దానము చేసిన ప్రమాణాన్ని నిలబెట్టడానికి ఆయన చేసినటువంటి వాగ్దానం ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే he gave a promise to the Abraham and secured his promise saying that it is బిహాఫ్ ఆఫ్ మీ, అంటే నా మీద ఆయన ప్రమాణం చేసుకోవడం. ఎందుకంటే దేవుణ్ణి మించిన వాడు గొప్పవాడు ఎవరు లేడు కనుక నా తోడని చెప్పడం మనం చూస్తా ఉన్నాం ఇక్కడ. సో కాబట్టి కొన్నిసార్లు మనం ఎవరి మీదన్నా వివాదాలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు మనం ఎవరి మీద ప్రమాణం చేసుకుంటూ ఉంటాం. ఏమని? నా పిల్లల తోడనో, లేకపోతే పలానా మనకంటే గొప్ప వాటి మీద, మనకంటే అత్యంత ప్రేమ అయినటువంటి మీద, మనకంటే గొప్ప వాల్యుబుల్ అయినటువంటి మీద మనం ప్రమాణం చేస్తూ ఉంటాం. సో కాబట్టి తద్వారా వివాదాలు పరిష్కారం అవుతాయి. డిస్ప్యూట్స్ ఆర్ రిజాల్వ్డ్ by making a promise which is more valuable than you. నీకంటే స్థిరమైన, నీకంటే గొప్పైన, నీకంటే విలువైన వాటి మీద ప్రమాణం చేసినప్పుడు ఆ యొక్క వాగ్దానానికి ఒక విలువ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. నేను నిన్ను గొప్పవాడిని చేస్తాను అని చెప్పాడు. నేను నిన్ను ఫలభరితంగా చేస్తానని చెప్పడం అనేది ఇక్కడ క్రీస్తులో ఆ యొక్క వాగ్దానానికి అబ్రహాంకి ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ మనం శరణార్థులము అంటే ఇక్కడ చాలా క్లియర్గా చూడచ్చు. అంటే వీఆర్ ద రిఫ్యూజెస్. అంటే మన మధ్య ఏది శరణార్థులు చాలాసార్లు కొన్నిసార్లు బార్డర్స్లో ఉన్న వాళ్ళు తప్పించుకోవడానికి, వేరే దేశం పారిపోవడానికి వాళ్ళు బార్డర్స్ దాటి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఈజిప్ట్లో ఉన్న వాళ్ళు వేరే దేశం పారిపోవడానికి సమ్టైమ్స్ దే లాస్ ద లైఫ్. ఆ యొక్క పడవ ప్రయాణాలలో, బోట్లో వాళ్ళు చనిపోతూ ఉన్నారు. కొన్నిసార్లు ఆ యొక్క వేరే స్పెయిన్ దేశంలో ఉన్నవారు అమెరికా బోర్డర్లోకి రావడానికి దే రియల్లీ లాస్ దర్ లైఫ్ సమ్టైమ్స్. డ్యూ టు ద కాస్ట్ ఆఫ్ దర్ లైఫ్ దే కెన్ డూ సమ్ వెరీ అడ్వెంచరస్ ట్రిప్ టు క్రాస్ ద బోర్డర్స్. వీరందరూ శరణార్థులుగా ఉంటాం మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు బంగ్లాదేశ్లో శరణార్థులుగా ఉన్నటువంటి రోహింగ్యాల మీద విపరీతంగా, మయన్మార్లో ఇట్లాంటి రోహింగ్యాల మీద చాలా ఊచకోత కోయటం మనం చూస్తూ ఉన్నాం. సో తర్వాత ఈ యొక్క దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళేటప్పుడు వీఆర్ ద రిఫ్యూజెస్, వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్లెయిమ్ ద గవర్నమెంట్. నాకు ఇది కావాలి అడిగే ధైర్యం నీకు లేదు. సో ఇక్కడ మనకున్న ధైర్యం ఏంటంటే శరణార్థులుగా వచ్చిన వాళ్ళకి మనకు బలమైన ధైర్యాన్ని ఇచ్చాడు అన్నాడు. God gave a steadfast braveness, boldness when we are the weak and feeble. We are just nothing like a dust. ఒక గడ్డి పువ్వులుగా ఉన్నటువంటి మనం, ఒక డస్ట్ లాగా ఉన్నటువంటి దుమ్ము తులిగా ఉన్నటువంటి మనకి అలాంటి వీక్ పీపుల్కి దేవుడు ఏమిచ్చాడంటే ఈ స్టెడ్ఫాస్ట్ ఆఫ్ బోల్డ్నెస్. అంటే ఆ యొక్క ధైర్యం అని, బలమైన ధైర్యాన్ని ఇచ్చి ఒక ప్రమాణాన్ని వాగ్దానాన్ని చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క 19వ వచనంలో చాలా క్లియర్గా మనం చూసినప్పుడు టూ-ఫోల్డ్ అన్రిపీటబుల్ వర్క్ ఆఫ్ ద గాడ్, అంటే యేసు ప్రభు అనేటువంటి లంగరు అంటే యాంకర్ని ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క 19వ వచనంలో చాలా క్లియర్గా చూస్తూ ఉంటాం. అంటే ఆ యొక్క లంగరు అంటే ఏంటంటే దేవుడు నీ యొక్క ప్రమాణాలని, నీ వాగ్దానాల్ని యేసు ప్రభు అనేటువంటి ఒక యాంకర్ చేత గాడ్ హుక్ యూ, నీ యొక్క ధైర్యాన్ని, నీ యొక్క నిరీక్షణని, నీ యొక్క ప్రేమని, నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క పరిచర్యని, నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని ఎంటర్ ద హోల్ షిప్ ఆఫ్ ద థింగ్ ఈజ్ హోల్డ్ ఫాస్ట్ బై ది యాంకర్. అంటే షిప్ చాలా పెద్దగా ఉంటుందండి. చాలా పెద్ద షిప్స్ మనం చూస్తూ ఉన్నాం. రకరకాల షిప్స్ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఒక చోటకు వచ్చినటువంటి షిప్, ఆ యొక్క షిప్ ఏదైతే ఉందో, ఓడ ఏదైతే ఉందో స్థిరంగా ఉండాలంటే వితౌట్ యాంకర్ ఇట్ కెనాట్ సస్టైన్. ఆ యొక్క లంగర్ పెద్దగా కనపడదు, ఎవరికి కనపడదు. బట్ ఈస్ ద ఎంటైర్ షిప్. యొక్క నిరీక్షణ గురించి చెప్పినప్పుడు సాధారణ ప్రజలకి, లేకపోతే ప్రకృతి సంబంధమైన వ్యక్తుల వారికి ఎన్ని విషయాలు అర్థం కావు. ఇట్ ఈస్ ద వెరీ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ అండ్ సూపర్ న్యాచురల్ ఇష్యూస్. అండ్ ఇట్ ఈస్ ద పర్సన్ హూ ఇస్ ద రీబర్త్, అంటే మరలా దేవునిలో నిజంగా జీవించే వారికి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతూ ఉంటాయి. సో ఈ యొక్క విశ్వాసాన్ని మనం చూసినప్పుడు, లేకపోతే నిరీక్షణ చూసినప్పుడు, ఈ యొక్క ధైర్యాన్ని చూసినప్పుడు, లేదంటే అబద్ధం అన్నటువంటి దేవుని యొక్క ఆ యొక్క గొప్ప నిశ్చలమైనటువంటి ఆ యొక్క నిరీక్షణ, ఇవన్నీ చూసినప్పుడు దెర్ ఆర్ ద గ్రేట్ వర్డ్స్. ఇట్ కెనాట్ బి డిస్క్రైబ్ ఇన్ ఎ సింగిల్ వర్డ్. ఒక్క వచనాల్లోనో, 2 వచనాల్లోనో, 2 నిమిషాల్లోనో, 3 నిమిషాల్లోనో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విషయాలు కావు. It has a sophisticated understanding and great things and great power and great wisdom to understand these things. అంటే ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాలన్నప్పుడు ఇంత గొప్ప విషయాన్ని దేవుడు ఒక గొప్ప వాడగా పోల్చి వీటన్నిటికీ ఎక్కడయ్యే ఆధారం అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద జీసస్ క్రైస్ట్. హీ ఈజ్ యువర్ యాంకర్, హీ ఈజ్ యువర్ ఎటర్నల్ హోప్, హీ ఈజ్ యువర్ ఎటర్నల్ స్టెడ్ఫాస్ట్నెస్, హీ ఈజ్ యువర్ ఎటర్నల్ బోల్డ్నెస్ అండ్ ద కరేజ్. అండ్ గాడ్ ఎన్బోల్డ్ ఇన్ యూ, అంటే నేను ధైర్యపరిచేటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం.
నిరీక్షణ పరిచేటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. పరిచయంలో నిన్ను ముందుకు నడిపించేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో అనేక మంది పాస్టర్లు కూడు నీళ్లు లేకుండా లేకపోతే ఉపవాసాలతో ఎందుకు ఉండగలుగుతున్నారు? ఎవరు సహాయం చేసినా, ఆర్థికంగా ఎవరు సహాయం చేయకపోయినా వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళబడుతున్నారు? వాట్ ఈస్ ద స్పిరిట్ డ్రివెన్ బై దేర్ మినిస్ట్రీ? ఏ ఆత్మ చేత వారు ముందుకు వెళ్ళబడుతున్నారు? క్రీస్తు అనేటువంటి లంగరు చేత వారు యొక్క పరిచర్య అనేటువంటి యొక్క వాడను వారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద గాడ్స్ చర్చ్. మరి యొక్క దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో, సంఘం ఎవరైతే ఉన్నారో వారు సహాయాన్ని చేస్తూ ఉన్నారు. దే ఆర్ ఆ ఓడ పైకి తేలాలి, కనపడాలి అంటే దే ఆర్ ద వెల్ సపోర్టెడ్ పీపుల్. వారు ఒక ఓషన్ లాగా, వారు పెద్దగా కనపడరు. ఈ రోజుల్లో దైవజనులు చాలా పెద్దగా పబ్లిసైజ్ చేస్తున్నారు. ప్రజలు ఎవరైనా వాక్యం చెప్తా ఉంటే గొప్ప దేవుడు సహాయం చేస్తూ వాక్యం చెప్తున్నప్పుడు పక్కన ఇంటర్ప్రెట్ చేసే వ్యక్తిని కూడా పట్టించుకోవట్లేదు. దర్ ఎంటైర్ ఫోకస్ ఆన్ దెమ్సెల్వ్స్. దట్ ఈస్ కంప్లీట్లీ ridiculous. Why you have to take a credit? You have to give your credit to the brother who is interpreting your word, who is translating your word. And the people, ఎవరైతే ఈ యొక్క సంఘ సభ్యులు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, ఎలివేట్ దర్ ఇమేజ్. వారి యొక్క ఇమేజ్ని తీసుకురండి. కేవలం వాళ్ళ సాక్ష్యాల కోసం వాడుకోకండి. కేవలం వాళ్ళని ఒక ఏటీఎం క్రెడిట్ కార్డు లాగా వాడుకోకండి. లేకపోతే వాళ్ళు ఎవ్రీ మంత్ మీకు శాలరీ ఇచ్చేటువంటి వారిగా వాడుకోకండి. దట్ ఈస్ అటర్లీ నాన్సెన్స్. ఈరోజు ప్రతి ఒక్క దైవజనుడు చేస్తున్నానంటే ఈ యొక్క నిలబడటానికి కావాల్సినటువంటి ఆ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఆ యొక్క హార్బర్ ఏదైతే ఉందో, ద హార్బర్ ఈస్ బీయింగ్ ఇగ్నోర్డ్ అండ్ ద పీపుల్ ఆర్ సీయింగ్ ద షిప్. ఒక పలానా గొప్ప దైవజనుడిని చూసి పీపుల్ ఆర్ మెస్మరైజింగ్. అబ్బా ఎంత గొప్ప వాక్యం అని చెప్తా ఉన్నారు. Now where you are standing? If there is no church, where do you stand? To whom you preach? To where you get your monthly needs, and where you meet the ends of your expenses? How do you meet your expenses? So that is the biggest question. So without the church, without the believers, and without their support, we cannot survive. Because of the love of God, because of the anchor, the Jesus Christ, we are all surviving. It is a mutual understanding. It is a mutual cooperation. It is the reconciliation. మనలో ఇవన్నీ ఉండటం చేత ఆ యొక్క హార్బర్ అనే ప్రాంతంలో ఈ యొక్క సంఘం అనే దాని మీద ఈ యొక్క సంఘ కాపరి నిలబడగలుగుతున్నాడు. ఆయన యొక్క సంఘ కాపరి అనే వాక్య పరిచర్య ద్వారా, అతని యొక్క ప్రార్థన ద్వారా, అతని కృతజ్ఞతాస్తుతులు యొక్క నిరీక్షణ ద్వారా సంఘం కూడా వెల్ సపోర్టెడ్గా అందరి పట్ల గొప్ప ఆధిక్యత పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ ఒక లంగర్ లాగా మన విశ్వాసానికి, మన నిరీక్షణకి, మన యొక్క ప్రేమకి, మన యొక్క సపోర్ట్కి, మన యొక్క ఆర్థిక స్వాతంత్ర్యానికి, మన యొక్క బ్లెస్సింగ్స్కి, మన యొక్క ప్రాస్పరిటీ అభివృద్ధికి, వీటన్నిటికీ లంగర్ లాగా యేసు ప్రభు చేసినటువంటి 2 unrepeatable things. అదేంటి అంటే మొట్టమొదటగా he sacrificed himself. ఆయన తనను తాను అర్పించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వీఆర్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ థింగ్. అండ్ ఆయన ప్రధాన యాజకుడుగా ఉండి ఆయన తెర లోపలికి నిన్ను ఎంటర్ అవడానికి ప్రయత్నం చేశాడు. ఓన్లీ ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి ఆ అటోన్మెంట్ చేసేటప్పుడు ఆ యొక్క రక్తాన్ని తీసుకెళ్లి ఆ యొక్క గర్భగుడిలోకి మెయిన్ ఆ యొక్క ఎంట్రన్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండి తెర లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడికి ఉంటుంది. లేవికాండం ప్రకారం మనం చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు చేసినటువంటి యొక్క 2 కార్యాల ద్వారా నువ్వు నేను కూడా తెర లోపలికి వెళ్ళేటువంటి యొక్క భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దట్ ఈస్ ద వేర్ వీ గాట్ ద రికన్సిలియేషన్ బిట్వీన్ యూ అండ్ ద ఆల్మైటీ గాడ్. సో జీసస్ క్రైస్ట్ ఈస్ ద లింగర్. అంటే ఆ యొక్క లంగర్ లాగా ఉండి, ఆ యొక్క యాంకర్ లాగా ఉండి నిన్ను నిరీక్షణలోకి, నిన్ను ధైర్యంలోకి, నిన్ను పరిచయంలోకి, నిన్ను సంఘంలోకి, నిన్ను విశ్వాసంలోకి తీసుకురావడం మనం చూస్తాము. సో ఈ రోజు మనం చూసింది ఏంటంటే యాజ్ ఏ బిలీవర్గా, యాజ్ ఏ విశ్వాసిగా నీ యొక్క ఎటర్నల్ హోప్ ఎలా ఉండాలంటే యేసు ప్రభు అనేటువంటి లంగర్కి హుక్ అయి ఉంటాం మనం నేర్చుకోవాలి. నేను చాలా గొప్ప విషయాలు ప్రసంగం చేయొచ్చు, ధైర్యం గురించి మాట్లాడచ్చు, విశ్వాసం గురించి మాట్లాడచ్చు, పాపం గురించి మాట్లాడచ్చు, లేకపోతే యూ కెన్ స్పీక్ ఏ సో మచ్ సోఫిస్టికేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడచ్చు. కానీ యువర్ ఫెయిత్ ఈజ్ anchored by the Jesus Christ. That we have to remember. And also మరణ కాలంలో ఆయన నీకు ఆశ్రయంగా ఉండడానికి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వెర్రివాడిలాగా, పిచ్చివాడిలాగా ఎవడు పెడితే అది చెప్పేది నమ్మటానికి నువ్వు సిద్ధంగా ఉండకూడదు. యూ హ్యావ్ టు సీ ద స్క్రిప్చర్. రెండవదిగా చూసినప్పుడు ఎవరైతే అధికారులు, ఎవరైనా ఈ యొక్క లోక అధికారులు నీ యొక్క విశ్వాసాన్ని క్వశ్చన్ చేసినప్పుడు పౌల్లాగా నువ్వు రీజనింగ్ చేసేటువంటి కెపాసిటీ, యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ ఫెయిత్. థర్డ్గా మనం చూసినప్పుడు నీ ఆత్మకు లంగరగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని అనుసరించి ఒక ధైర్యాన్ని తెచ్చుకొని ఒక శరణార్థులుగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క నిరీక్షణ, ప్రేమ, ధైర్యం, ప్రేమతో ఆ యొక్క పరిచయను ముందుకు తీసుకెళ్లేటువంటి దైవజనుడుగా ముందుకెళ్ళాలి. ఈ యొక్క దైవజనుడు అదేవిధంగా సంఘము వీరందరూ కలిసినప్పుడు
క్రీస్తు అనేటువంటి లంగర్తో ఆ యొక్క యాంకర్ లాగా మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈ యొక్క విశ్వాసి యొక్క నిత్య నిరీక్షణలోకి ముందుకెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ విశ్వాసంగా ముందుకు వెళ్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. ఇంతవరకు మనము స్టీఫెన్ గారి ద్వారా దేవుని వాక్యమును విన్నాము. మరి రేపటి కార్యక్రమం అనగా రేపు ఆదివారం విశ్రాంతి దినము కాబట్టి మనం బాహ్యంగా మరి దేవుని సన్నిధిలో మనం ఆరాధించలేకపోయినప్పటికీ మీరున్న స్థలంలోనే ప్రభుని స్తుతించండి, ఆరాధించండి. రేపు కూడా ఫేస్బుక్లో లైవ్ ఉంటుంది కాబట్టి గమనించి మీ సమయాన్ని ప్రభు కొరకు, ప్రభు మాటల కొరకు మీరు హెచ్చించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. లైవ్లో ఉంటే మీరు దేవుని సన్నిధిలో ఉన్నట్టు, దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు. కాబట్టి గమనించండి, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన నీ ప్రియకుమారుని నిలవబెట్టుకుని ప్రభువా నీ జీవ గ్రంథములో నుండి శ్రేష్టమైన పలుకులు నాయన మాకు వినిపించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఆ శ్రేష్టమైన మాటలు ఇదేను విన్న వారిని కూడా ప్రభువా మీరు దర్శించి ఆధ్యాత్మిక జీవితంలో నడిపించండి. సత్యమైనటువంటి ప్రభువా వాక్యము వినడానికి వారి చెవులను నాయన తెరుచువారుగా తగిన జ్ఞానము చేత నింపండి ప్రభువా. నాయన లైవ్లో ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వారిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా అనేకులు బలపరచబడటానికి సహాయము దయచేయమని రేపటి విశ్రాంతి దినము ప్రతి వారు కూడా ప్రభువా నీ మాటలు వినడానికి, నేను ఆరాధించడానికి నాయన మరొక తరుణం వారికి మాకు ఇచ్చినారు. కాబట్టి రేపటి దినం మేము పెందలకడ లేచి మరి నాయన 10:30 గంటలకు నీ మాటలు వినడానికి మాకు నాయన సమయాన్ని దయచేయమని ఈ మాటలు ప్రభువా మాకు ఈ దినము మీరు వినిపించినందుకు వందనాలు, స్తోత్రాలు. మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి మా ప్రార్థన అంగీకరించి మీరు ప్రతిఫలం దయచేయమని మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మీక అన్యోన్య సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడును మనతో ఉన్నటువంటి ఆ ప్రభు యొక్క రాజ్యము చేరే వరకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క అభిషేకములు మనం పొందుకొని సదాకాలము దేవునితో మనమందరము వాసముందునాగున మరి దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని సదాకాలము ముద్రించి భద్రపరుచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.